ఇది పార్ట్ 3 చాలా ఇంపార్టెంట్. పార్ట్ 1 పార్ట్ 2 చూడని వాళ్ళు వెనక్కి వెళ్ళి చూడండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యాసింజర్స్ అనేవాళ్ళు పక్కనుండే కో ప్యాసింజర్స్ డ్రైవర్ని ఇరిటేట్ చేయొద్దు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ ట్రాఫిక్ అలా వెళ్ళినప్పుడు సాంగ్స్ పెడతారు. సో హెవీ ట్రాఫిక్ ఉంటుంది, తర్వాత పక్కన హార్న్ సౌండ్స్ రావు, వీటి మీద ఫోకస్ చేయాలా, ఈ సాంగ్స్ వినాలా, హెడ్ఏక్ వస్తుంది మెయిన్ థింగ్ ఇలా చెప్పాలంటే. సో అది కరెక్ట్ కాదు. ఒకవేళ సాంగ్స్ పెట్టుకున్నారు, ఇక్కడ వదిలేయండి, ఫ్రీవే ఉంటుంది కదా, ఫ్రీవే దగ్గర మీరు కావాలంటే సాంగ్స్ పెట్టుకోండి. అది కూడా ఏంది, లిమిటెడ్ సౌండ్. హెవీ సౌండ్స్ పెట్టడం వల్ల ఏంటంటే కాస్త డిస్టెన్స్ వెళ్ళిన తర్వాత టైట్నెస్ వస్తుంది బాడీలో. సో అంతంత సౌండ్ వినడము, తర్వాత హెడేక్స్ రావడము, ఇవన్నీ అవసరమా? మీరు డ్రైవర్ని ఎంత ఇరిటేట్ చేస్తారో మీరు అంత యాక్సిడెంట్ దగ్గర అయినట్టు కూడా అవుతుంది. సో అది చాలా క్రూషియల్ పాయింట్. అండ్ హై స్పీడ్ అనేది వద్దు. మీ బండి సపోర్ట్ చేస్తుంది కదా అని చెప్పి 120లు 150లు వెళ్ళాల్సిన అవసరం లేదు. నేను నిన్న చూశాను చాలామంది ఫ్రీవేలో అయినా ఒక రకమైన స్పీడ్ పోతుంది.